షలోం. దేవుని పరిశుద్ధ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారండి. దేవాతి దేవుడు తన కృప చేత, తన వాత్సల్యం చేత అల్పులమైన మనందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి తన కృప చొప్పున, ప్రేమ చొప్పున నడిపిస్తున్నందుకే దేవోదేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ద్వారా దేవత దేవుడు ఒక చక్కని పాఠంని ఈరోజు మనకు నేర్పించబోతున్నాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఏ విధంగా వ్రాయబడి ఉంది: సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఈ యొక్క మాటలో చూస్తే కనుక ఇది ఒక దర్శనముగా మనము చూడగలుగుతున్నాము. 13వ వచనంలో చూస్తే, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగువని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. ఇది ఒక దర్శనముగా మనం చూడగలుగుతున్నాము. అయితే ఈ మాటలోని ఒక చక్కని ఒక తాత్పర్యాన్ని మనం చూస్తే గనక, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును అంటే ఇక్కడ ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి జనము, ప్రతి దేశము, ప్రతి మతము, ప్రతి ప్రదేశము, ఏ ప్రదేశమైనా కానీ చూసినట్లయితే మనము ఆయనను సేవించినట్లు. అల్టిమేట్గా గోల్ ఏంటంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా ఆయనను స్తుతించాలి, ఆయనను సేవించాలి. అందులోనే మనిషి యొక్క ఎందుకు ఈ లోకానికి మనిషి పంపబడ్డాడు, ఎందుకు పుట్టించబడ్డాడు, అందులోనే మనకి తెలుస్తుంది. ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క ప్లానింగ్ ఏంటంటే, ప్రతి మనుషుడు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని చిత్తము చొప్పున బ్రతకాలని ఒక అర్థం మనకి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఎందుకు స్తుతించాలి ఆయన్ని, ఎందుకు సేవించాలంటే ఆయనకి లేనిదంటూ ఏమీ లేదు. ప్రభుత్వం ఉంది, మహిమ ఉంది, ఆధిపత్యం ఉంది, ఘనత ఉంది. ఇవన్నీ కూడా ఆయనలో మేళవించబడాయి. కాబట్టి ఆయన్ని ఈ సకల జనులందరూ కూడా ఆయనను సేవించాలి, ఆయన్ని స్తుతించాలి. ఎందుకంటే సమస్తమైన మహిమ స్వరూపుడైన ఆ మహిమ మనకు కావాలంటే ఆయన స్తుతించాలి. ఆయన యొక్క ఘనత, ఆ యొక్క పవిత్రత, పరిశుద్ధత, నెమ్మది, శాంతి, సమాధానము అన్నీ కూడా ఆ యొక్క ప్రభుత్వంలో, మహిమలో, ఆధిపత్యంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి దాని ద్వారానే మనిషికి రక్షణ, దాని ద్వారానే మనిషికి విమోచన, విడుదల కలుగుతుంది. కాబట్టి ఆయన్ని సేవించవలసిన అవసరత మనకి కనిపిస్తుంది. పైగా ఈ యొక్క మాటలో ఒక ప్రాముఖ్యమైన వాక్యం చూస్తే గనక, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. చూసారా ప్లేరా, శాశ్వతము. మనము ఈ లోకంలో జీవించడం అనేది అశాశ్వతము. ఈ దేశం మనది కదా, మనం ఇక్కడ పరదేశం. కానీ ఆయన దేశము, ఆయన రాజ్యము అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది. పరిశుద్ధులకి అందులో చోటు ఉంటుంది, కానీ పాపులకు చోట్లేదు. కాబట్టి మనము అందులో ప్రవేశించే విధముగా, అందులో ప్రవేశించాలని దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక. దానికి మనము చేయవలసింది భూమి మీద ఏంటంటే, నీతి, న్యాయ, యథార్థతలు కలిగి అణిగి మణిగి ఆయన వాక్యము చొప్పున, ఆయన ఆజ్ఞలు చొప్పున జీవించడముగానే మనకు కనిపిస్తుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క చిత్తం ఏంటంటే, ఎవ్వరు కూడా నశించిపోకూడదు, ఎవ్వరు కూడా నశించిపోకూడదు. అందరూ ఆయన తెలుసుకొని ఆయన నీతి రాజ్యంలో ప్రవేశించాలి అనేది ఆయన సంకల్పంగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన యొక్క ఆ శాశ్వత రాజ్యంలో ఉన్న ఏంటంటే, ప్రభుత్వం ఉంది, మహిమ ఉంది, ఆధిపత్యం ఉంది. అవన్నీ కూడా ఆయనకి ఇయ్యబడ్డాయి. ఆ మనుష్య కుమారుడిగా మేఘారూఢుడు కనిపించిన వ్యక్తికి ఇవన్నీ ఇవ్వబడ్డాయి. కాబట్టి అందరూ కూడా ఆయన సేవించాలి. ఆ యొక్క శాశ్వతమైన ప్రభుత్వంలోనికి మనందరం కూడా నడిపించబడాలనేది ఆ నీతిగా కనిపిస్తుంది. కాబట్టి ఆ నీతిలోనికి నడిపించబడాలనే ఆశ మనందరం కలిగి ఉండాలి. ఆ ఆశ ప్రకారం మనం నడిపించబడాలి. ఆశ ప్రకారం మనం నడిపించబడాలంటే
ఆయన వాక్యమును చదవాలి, ఆయన వాక్యమును అంగీకరించాలి, ఆ వాక్య ప్రకారం మనం నడవాలి, ప్రార్థనతో ఆయనతో సహవాసం చేయాలి, ఆయనను స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి అట్టి రీతిగా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పరిచయం చేయబడిన ఆ ప్రేమను మనందరము ధరించుకుంటే గనక, ఆ యొక్క ప్రేమను ధరించుకున్న వారు మాత్రమే ఆయన పోలి నడుచుకోగలుగుతాము, ఆయన ఎంత భయభక్తులు కలిగి జీవించగలుగుతాం. కాబట్టి అట్టి రీతిగా మనందరం కూడా ఆ యొక్క ప్రభుత్వము గల, అధికారము గల, ఆ యొక్క ఘనత గల దేవుని సేవించి ఆ యొక్క శాశ్వతమైన ప్రభుత్వంలోనికి నడిపించబడాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటను మన యొక్క ఆత్మీయ స్థితిలో బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పులము అయోగ్యులము ప్రభువా అని పిలుచుట కూడా అర్హత లేని మాకు ఈ ఉదయకాలపు సమయంలో ఈ యొక్క మాటలను వినే కృపనిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈ మాటల ద్వారా మా జీవితాలు బాగుపడాలి, మేము స్వస్థపరచబడాలి నాయన. నీ యొక్క ప్రభుత్వంలో, శాశ్వతమైన రాజ్యంలో మేము ఉండేలాగా తండ్రి, మాకు తండ్రి ప్రభా నీ కృపను దయచేయండి నాయన. కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని అందరినీ రక్షించారు. ఆ రక్షణలో నిలబడటానికి, ఆత్మలో బలపడటానికి, సాతాను శక్తులు విడుదల పొందడానికి నీ కృపను దయచేయమని విన్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనండి. ప్రైజ్ ది లార్డ్. షాలోం. దేవుని పరిశుద్ధ